హాయ్ ఆల్. ఈరోజు 7 శనివారాల వ్రతం అయితే చేస్తున్నాను. సో దానికి సంబంధించి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది చూసేయండి. నేను వచ్చేసి బియ్యపిండిలో ఎంత క్వాంటిటీ అయితే 7 దీపాలు తయారు చేయడానికి ఎంత క్వాంటిటీ అయితే పడుతుందో అంత బియ్యపిండి అయితే తీసుకున్నాను. అందులో కాస్త బెల్లం, నెయ్యి, తర్వాత కొద్దిగా అరటిపండు, తర్వాత ఆవు పాలు మిక్స్ చేస్తున్నాను అనమాట. సో ఆవు పాలు అనేవి మీరు వేడి చేయాల్సిన పని లేదండి. ఆవు పాల ప్యాకెట్ డైరెక్ట్గా దొరుకుతుంది కదా, దాన్ని తీసుకొచ్చి కలిపితే సరిపోతుంది. అయితే మొత్తం ఆవు పాలతోటే కలపాలా అంటే అవసరం లేదు, మంచినీళ్ళతో కూడా మీరు కలిపేయచ్చు అనమాట. నాకు నా దగ్గర ఉంది కాబట్టి నేను కలిపేస్తున్నాను. అయితే బెల్లం దేనికి వాడతారు, అరటిపండు దేనికి వాడతారు అని కొంతమందికి డౌట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అది కొంచెం జిగురుగా, అలానే దీపాలు అనేవి మనం పిండి దీపాలు పెట్టిన తర్వాత క్రాక్స్ రాకుండా ఉంటుందన్నమాట. అలా స్టాండర్డ్గా అలానే ఉండిపోతాయి. క్రాక్స్ రావడం వల్ల ఏమవుతుందంటే మనం ఆయిల్ పోసిన తర్వాత ఆ క్రాక్స్ నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది, దీపం సరిగ్గా వెలగడానికి ఛాన్స్ ఉండదన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను మిక్స్ చేశాను. చూసారు కదా ఎలా పడుతుందో అలా అనమాట. ఇంకా మనకి నొక్కితే అలా లోపలికి వెళ్ళిపోతే పిండి పర్ఫెక్ట్గా మనం మిక్స్ చేసినట్టే అనమాట. జోరుగా కలపకూడదండి, దీపాలు నిలబడేటట్టు ఉండాలన్నమాట పిండి అనేది. సో ఆ తర్వాత నేను 7 అయితే తీసుకొని ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ పిండి ముద్ద, మిగిలిన పిండి ముద్ద నేను గోమాతకి తినిపిస్తానన్నమాట. సో ఈ 7 నేను ఎలా చేస్తున్నానంటే ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో కొంచెం పిండి వేయాలండి, ఎందుకంటే మన ముద్ద అనేది బయటికి రావడం కోసం. సో ఈ విధంగా గ్లాస్ని అటు ఇటు తిప్పినట్టయితే మనం రౌండ్గా చెయ్యకపోయినా ఆ ముద్ద అనేది దానికి అదే రౌండ్ అయితే అయిపోతుందన్నమాట, చక్కగా నీట్గా. ఆ తర్వాత నా దగ్గర చపాతీ కోలే ఉంది కదా, దానికి కొంచెం పిండి అనేది అప్లై చేసి ఇలా మధ్యలో నొక్కుపోయినట్టు అలా అంటే చక్కగా దీపం నూనె పోయడానికి వీలుగా మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. షేప్ అనేది అస్సలు ఏ మాత్రం తేడా లేకుండా నీట్గా చేత్తో ఇంకా మళ్ళీ ఒత్తుకునే పని ఉండదు, చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. చూసారా, కింద రౌండ్గా పైన రౌండ్గా నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఎవరికైనా ఈ ట్రిక్ అనేది అందరికీ యూజే అవుతుందండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. జస్ట్ 5 to 10 మినిట్స్లో మీరు ఈజీగా ఈ పిండి ముద్దలు అనేవి రెడీ అయితే చేసుకోవచ్చు. నేను వచ్చేసి కొంచెం పెద్ద సైజు కావాలనే నేను కొంచెం పెద్ద గ్లాస్ తీసుకున్నాను, పిండి కూడా ఎక్కువ క్వాంటిటీ కలుపుకున్నాను. సో వీటిల్లో చిన్నవి కూడా చేసుకోవచ్చండి. కాకపోతే ఏమవుతుందంటే మీరు మరీ ఉండలు చిన్నగా చేయడం వల్ల ఏమవుతుందంటే దీపపు నూనె ఎక్కువ పట్టదనమాట, నువ్వుల నూనె ఎక్కువగా పట్టదు. ఎక్కువగా పట్టకపోతే దీపం ఊరికే కొండెక్కడానికి ఉంటుంది, మనం తాపకి ఆయిల్ పోసుకుంటూ ఉండాలి. సో అదేమీ లేకుండా నేను కొంచెం పెద్దగా చేసుకొని హోల్ పెట్టుకున్నట్టయితే చక్కగా కొంచెం సేపు నూనె అలానే ఉంటుంది, ఒత్తి కూడా కొంచెం స్టేబుల్గా ఉంటుందని చెప్పేసి నేనైతే కొంచెం పెద్ద సైజే చేసుకున్నాను. ఈ విధంగా తమలపాకులు ఉంచేసి తమలపాకుల మీద నేను అయితే పెట్టుకున్నాను అనమాట. ఇక ఆ తర్వాత నేను గంధం అనేది మిక్స్ చేసుకొని పెట్టుకున్నానండి ముందే. సో పసుపు అయితే రాయట్లేదు, నేను గంధమే అప్లై చేస్తున్నాను, ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి గంధమే ఉంటుంది కదా తిరుపతిలో అయినా. సో అందుకని చెప్పేసి నేను గంధమే మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా నామాలు అనేవి పెట్టుకుంటున్నాను. ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి అందరి ఇళ్ళల్లో, సో ఈ ఇయర్ బడ్సే మీరు చక్కగా ఒకటి గంధంలో ఒకటి కుంకుమలో పెట్టుకొని ఉంచుకున్నట్టయితే మీకు నీట్గా నామాలు పెట్టడానికి చాలా సింపుల్గా చాలా ఈజీగా పని అయితే అయిపోతుందన్నమాట. నేను ఏడిటికి కూడా ఈ విధంగా నేను దాన్ని ఉపయోగించే ఇయర్ బడ్ని ఉపయోగించే పెట్టుకుంటున్నాను అనమాట. అసలు షేప్ కూడా చాలా నీట్గా వస్తుందండి, అప్లై చేసేది కూడా చాలా నీట్గా ఈజీగా అప్లై చేయగలుగుతున్నాను. సో ఈ అన్నిటికీ 7 పిండి దీపాలకు కూడా నేను ఇలా బొట్లు అనేవి పెట్టేసుకుంటున్నాను. కానీ నేను ఊహించలేదండి, ఆయిల్ పోసిన తర్వాత చాలా ఎక్కువసేపే చక్కగా వెలుగుతూ ఉన్నాయన్నమాట. అలానే ఎటువంటి క్రాక్స్ రావడం కానీ లేకపోతే ఒక పక్కకి వంగిపోవడం కానీ ఈ సమస్య ఏది రాలేదన్నమాట. మీరు పిండి కలుపుకునేటప్పుడే కరెక్ట్గా కలుపుకున్నట్టయితే మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏవి రావు.
అలా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకున్నట్టయితే మనం పిండి ముద్ద చేసిన తర్వాత ఇలా ప్రమిదలాగా చేసిన తర్వాత అవి ఒక పక్కకు ఉరిగిపోతాయి అన్నమాట. అలా ఒక పక్కకు ఉరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే సరిగ్గా దీపం అనేది సరిగ్గా వెలగదు. అది బెల్లం ఎక్కువ కలిపినా కానీ ఆ వేడికి మెల్ట్ అయిపోయి ఆ ప్రమిద అనేది పక్కకు ఉరిగిపోతుంది. కాబట్టి బెల్లం కూడా ఉంది కదా అని మరీ ఎక్కువైతే కలపమాకండి. దానికి ఎంత అవసరమో అంతే కలిపి ముద్ద ఇలా స్టాండర్డ్గా నిలబడేలాగా ప్రమిద అలా అయితే కలిపేసుకోండి. నేను ఈరోజు ప్రసాదం వచ్చేసి పానకము, వడపప్పు, అలానే చలిమిడి, నువ్వుల ఉండలు, ఆ తర్వాత బియ్య పాయసం ఇంతవరకు చేశానండి. అంటే ఒకటే చేయొచ్చు, ఎందుకు ఇన్ని చేయాలి అనేది అనుకోవచ్చు, కానీ నేను వచ్చేసి ఎక్కువేం చేయలేదండి. నువ్వుల ఉండలు అనేది శనిదేవునికి కూడా చాలా ఇష్టం కాబట్టి, మనం చేసేది శనివారం కాబట్టి నువ్వుల ఉండలు చేసి పెట్టినట్టయితే చాలా యూజ్ అయితే ఉంటుంది. అంటే శనిదేవుని వల్ల మనకు వచ్చే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అని అంటారనమాట. వెంకటేశ్వర స్వామికి అవి నైవేద్యంగా పెడితే ఆ శనిదేవుని ప్రభావం కూడా మన మీద తగ్గుతుంది అని అంటూ ఉంటారు. కాబట్టి నేను నువ్వులుండలు అయితే రెడీ చేశాను. బియ్యం పాయసం మొదటి వారం కదా నేను చేస్తుంది, సో బియ్యం పాయసం అనేది చేశాను అనమాట. ఇంతవరకు అయితే నేను స్వామి దగ్గర నైవేద్యంగా అయితే సమర్పించాను. పానకం, వడపప్పు అనేది అందరూ ఖచ్చితంగా చేయాల్సిందేనండి. ఇందాక నేను చూపించాను కదా ఈ పిండి ప్రమిదలకి చేసింది, అది ఎలాగా మనం చలిమిడిలాగా ఉపయోగపడుతుంది కాబట్టి కొంచెం అయితే నేను పక్కకు తీసి పెట్టాను. ఇక ప్రమిదలు, నూనె అన్నీ దాని సెట్ చేసుకొని పెట్టుకున్నానండి. అక్షింతలు అన్నీ కూడా గూట్లో అనేది సర్దేసుకున్నాను ముందే. ఇక ఆ తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి ఎలా అయితే వెలుగుతున్నాయో. మనం పూజ స్టార్ట్ చేయడానికి ఒక 10 నిమిషాల ముందే ఒత్తులన్నీ నీట్గా తడిపి ఆయిల్ పోసి ఉంచుకున్నట్టయితే మనం అగరబత్తి పెట్టంగానే చక్కగా వెలుగుతాయి. ఈ అగరబత్తి ద్వారా వెలిగించాలండి దీపాలు, లేకపోతే ఏకహారతి ద్వారా అయినా వెలిగించాలి. మీరు ఇక్కడ చూడండి, చక్కగా పిండి దీపాలు పెట్టిన తమలపాకుల్లో కొద్దిగా అక్షింతలు, పూలు ఖచ్చితంగా పెట్టాలండి. అవి లేకుండా ఉండకూడదు. అలానే కింద పసుపు కలర్ మాత్రమే వేయాలి పీట కింద, అంటే దేవుని పీట కింద. కలశం పెట్టుకునే వాళ్ళు కలశం కూడా పెట్టుకోవచ్చు. నేను ఈ రకంగా నైవేద్యం అయితే సమర్పించుకున్నాను. అలానే పసుపు గణపతిని అయితే ఖచ్చితంగా చేయాలండి. అలా గణపతి దేవుణ్ణి లేకుండా కూడా పెట్టకూడదు. తాంబూలం అనేది కంపల్సరీ దేవుడి దగ్గర అయితే పెట్టాలి. నేను ఈ పిండి ప్రమిదలే కాకుండా, పిండి దీపాలే కాకుండా ఒరిజినల్ దీపాలు కూడా, అంటే డైలీ మనం దేవుడి గుట్లో వెలిగించుకునేవి కూడా నేనైతే వెలిగించేసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా ఇవి చెయ్యంగా మిగిలింది అని, అది గోమాత దగ్గరికి తీసుకెళ్ళి అయితే పెడుతున్నాను చూడండి. అలా మీరు కూడా పెట్టినట్టయితే చాలా మంచిదండి. ఇంకా ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను ఆ దర్శనం కోసం. ఆ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత నాకు చాలా ప్రశాంతంగా ఉంది. సో మొదటి వారం అయితే నాకు ఈ పూజ ఇలా కంప్లీట్ అయిందండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.